హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, వెబ్సైట్ కూడా www.cawacor.nic.in. మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో క్లియర్ నోటిఫికేషన్తో పాటు క్లియర్గా అయినటువంటి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా ఉంటాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది మన విషయం ఏంటంటే, వీడియో లెంత్ ఉందని కూడా మీరు భ్రమపడద్దు. వీడియో ఎంత లెంత్ ఉంటే అంత మ్యాటర్ ఉంటుందని కూడా మనం గుర్తించాలి. ఓకే, అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి పేపర్ అన్నమాట. అయితే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ నవరత్న నుంచి మనకి పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి అండర్టేకింగ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. అంటే మనకి ఇక్కడ కన్స్యూమర్ అఫైర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ దగ్గరికి చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి జనరల్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకి పోస్టులు, దానికి సంబంధించిన శాలరీ ఇక్కడ అనేది మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్లో 19 పోస్టులు, ఓబీసీకి 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 4, ఎస్సీకి 3, ఎస్టీకి 3, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 2, మొత్తం కానీ 40 పోస్టులకు గాను మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా దాని శాలరీ కూడా మనం చూసుకున్నట్లయితే శాలరీ కూడా చాలా ఎక్కువనే ఉంటుందంటే 60,000 నుంచి 1,80,000 వరకు మనకు శాలరీ అనేది కూడా మనకు మెన్షన్ చేశారు. మినిమం 88,000 రూపీస్ నుంచి మనకు శాలరీ అనేది ప్రారంభమవుతుంది. అంటే టీఏడిఏలు అన్నీ కలుపుకొని మనకు అలవెన్స్ అన్నీ కలుపుకొని 88,000 రూపీస్ మన శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పోస్టుల్లో చూసుకున్నట్లయితే 13 పోస్టులు అండి. మొత్తం ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీకి 1, అన్రిజర్వ్డ్లో 8, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 1. అంటే ఇందులో ఎస్టీకి మాత్రం లేదు. ఆ ఎస్టీ ఎక్కడ చేయాలంటే అన్రిజర్వ్డ్ ఉంది కదండి, ఆ అన్రిజర్వ్డ్ దానిలో మనకి ఎస్టీ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇలా ప్రతిదీ కూడా పోస్టులు చాలా ఎక్కువనే ఉండండి. ప్రతి వాళ్ళకు కూడా అందరు కూడా మనకి పోస్టు విడుదల చేయడం అనేది కూడా జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనకు పోస్టులు కూడా ఒకసారి పోస్టుల సంఖ్య చూసుకుందాం. 40, అదేవిధంగా 13, ఆ తర్వాత 9, 22, 81 కనబడుతుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 81 పోస్టుకు గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. చూడండి, 81 పోస్టు, శాలరీ 20,000 నుంచి 93,000 రూపాయలు శాలరీగా. అంటే అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మిడిల్లో ఉంటుందండి. ఇప్పుడు 20,000 కదండి, అలవెన్సెస్ 53% కలుపుకుంటూ మనకి 35,000-40,000 రూపీస్ వరకు మనకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్లు మొత్తం కలిపి 81 పోస్టు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించిన వారికి కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే పే స్కేల్ ప్రకారం సూపరింటెండెంట్ జనరల్ ఎస్ఆర్డీకి సంబంధించినటువంటి పోస్టు అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, బ్యాక్లాగ్ లేవు, 2 పోస్టులు. ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి మనకి ఇక్కడ పోస్టులు 10, అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు 2. ఇక్కడ క్లియర్గానే చూడండి, మొత్తం పోస్టులు కానీ చాలా పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మనకి అర్హతలు తెలుసుకొని మనకు అప్లికేషన్ అనేది పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్, ఆ తర్వాత ఓబీసీ క్యాస్ట్, తర్వాత రిజర్వ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనేది అవకాశం అనేది కనిపించారు. ఓకే, నెక్స్ట్ మనకి అప్లికేషన్ వివరాలు, దాని తర్వాత ఏజ్ లిమిట్స్ కూడా మనం చూసుకుందాం. మినిమం అప్లై ఫర్ 18 years తక్కువగా ఉండొద్దని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, డిస్క్రిప్షన్, కేటగిరీ, సబ్జెక్ట్, తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ క్లియర్గా అనేది మీరు క్లియర్గా ఇక్కడ అనేది చూసుకోండి. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్ అందరూ కూడా దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇంట్రెస్ట్ టేబుల్ ఇక్కడ క్లియర్గా
ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అనేది కూడా మనకు నోటిఫికేషన్లు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారని ఒకసారి చూసుకుందాం. ఒకవేళ లేకపోయినా కూడా మనకి అప్లికేషన్లో నోటిఫికేషన్ చాలా పెద్ద ఉందండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తారా, ఇక్కడ చూడండి 46 పేపర్లు అండి. ఇక్కడ నాకు రైట్ సైడ్ కనబడుతుంది 46 పేపర్లు. ఎందుకంటే 46 పేపర్లు ప్రతిదీ కూడా వివరించాలంటే చాలా టైం తీసుకుంటున్నది. కాబట్టి మనకి ఫాస్ట్గా నేను చెప్పేస్తాను, మీరు క్లియర్గా అనేది నోటిఫికేషన్లో చూసుకోవచ్చండి. ఓకే, అప్లికేషన్ యొక్క డేట్లు చూసుకుందాం ఒకసారి. దానికంటే ముందు మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి, సెలక్షన్ ప్రాసెస్. జూనియర్ అసిస్టెంట్ ఎస్ఆర్టీకి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆన్లైన్ టెస్ట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అయితే క్లియర్గా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా మనకు కండక్ట్ చేస్తున్నాను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 14/12 నుంచి 12/1 అంటే మనకి టెస్ట్ డేట్స్ మనకి 14వ తారీఖు 12వ తారీఖు క్లియర్గా అనేది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం 10 days బిఫోర్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫర్మేషన్ లేటర్. అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది తర్వాత ముందులోనే ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా మనకు మెన్షన్ చేశారు. అంటే 10 రోజుల ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, విల్ బీ ఇన్వైటెడ్ లెటర్స్ అంటే ఇంటిమేటెడ్ లెటర్స్ మనకి డౌన్లోడ్ వెరిఫికేషన్ అంటే 10 days ముందు మనకు వెరిఫికేషన్ అంటే జనవరి 12వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ నేషనాలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ కావాలి కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే డిగ్రీ ఫస్ట్ క్లాస్ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్పెషలైజేషన్ పర్సనల్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్ ఆన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. అయితే క్లియర్గా డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మనకు ఈ విభాగంలో ఎవరైనా కోర్సు చేసిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ పోస్ట్ డిగ్రీ అగ్రికల్చర్ విత్ అటానమస్ అంటే ఎంటమాలజీ అండ్ మైక్రోబయాలజీ. అయితే ఎంఎస్సి చేసినటువంటి అంటే సైన్స్కి సంబంధించిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా అకౌంటెంట్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే బీకామ్ బీఏ కామర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ చేసినటువంటి వ్యక్తి అంటే డిగ్రీలో బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్ ఈ అటానమస్ అకౌంటెంట్ అనేది మన అప్లికేషన్ చేసుకోవడానికి అనేది వీలుగా ఉంటుంది. అయితే క్లియర్గా ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా దానికి సంబంధించినటువంటి అర్హత, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా అనేది ఏ పోస్ట్ వారు ఏ పోస్ట్కి అప్లై చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మీరు ప్రతిదీ కూడా క్లియర్గా వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పే దానిలో 50% అర్థమైతే మీరు నోటిఫికేషన్ చూస్తే మిగతా 50% అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తిగా అన్ని విషయాలు చెప్పడానికి వీడియో లెంత్ చాలా అవుతుందండి. అందుకని నేను మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లేదా నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసుకొని మీరు క్లియర్గా అనేది చదువుకోవచ్చు. ఓకే, క్లియర్గా అనేది అందరూ అనేది గుర్తుపెట్టుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి ఇట్లా అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కు ప్రతి దానికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది కూడా ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ లెంత్ వీడియో చాలా అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ గురించి ఎవరైనా కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఎగ్జామినేషన్ వీడియోలో మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.